ఏం మాట్లాడదు మీటింగ్ కి వచ్చిన ఏం మీటింగ్? అది ఈమె పేరు ఏం పేరు ఉండే కవిత. కవిత మీటింగ్ కి వచ్చినాం. కవిత ఎవరు? కవిత అది కేసీఆర్ బిడ్డే. మరి సీఎం అవుతుందంట, మరి అవుతుందా? అవుతుంది. ఎట్లా అవుతుంది? ఎట్లయితే మేము గెలిపిస్తే అవుతుంది. గెలిపిస్తావా? కేసీఆర్ కే ఓటు? కేసీఆర్ కి ఎత్తాం, బిడ్డకి ఎత్తాం, అయ్యకి ఎత్తామా? ఇప్పుడు ఈమెకి ఎత్తాం. ఈమెకే ఎత్తావు? ఎందుకు ఈమెకి ఎందుకు వేస్తావు? మాకు మరి ఫస్ట్ వచ్చినాయి లోన్లు బీన్లు అవి మాకు కాలేవు, మరి ఈమె ఎత్తదేమో అని బాధ. చేసిద్దని నమ్మకం ఉందా? ఉన్నది. ఎట్లా ఎందుకు ఏ నమ్మకంతో అడుగుతాను? ఏ నమ్మకమా? ఇప్పుడు మీటింగ్ ఇన్నాక చెప్తా నేను. ఆ మీటింగ్ ఇన్నాకనే పోతుంది. ఈయనకనే చెప్తా అంటే ఇంతకు ముందు తెలియదా నీకు? తెలియదు, ఇప్పుడే ఫస్ట్ మేము వచ్చాం. మరి ఫస్ట్ కే ఓటేస్తా అంటున్నా? ఫస్ట్ కే ఓటేస్తా అంటున్నా. ఇక కేసీఆర్ కేవా? కేసీఆర్ మరి ఎప్పటి నుంచి ఉన్నాడు కదా. ఇద్దరు ఓళ్ళు గెలిచినా ఒకటి. మళ్ళీ చెప్పు. ఏం కాదు. ఎవరు? ఏమో రేవంత్ రెడ్డి శ్రీరాముడు కవిత కమిటీకి వస్తే ఏమన్నా పగరా మనకు? ఆమెం పగ కాదు మనకు, ఆమె కూడా ఓటు వేస్తాం. మరి బతుకమ్మకి చీరలు ఇచ్చిండు, మంచి చీరలు ఇచ్చిండు ఎవరు? రేవంత్ రెడ్డి. పింఛన్ ఇచ్చిండు. మరి ఆయనకి వేయకుండా మరి కవితకి ఎట్లా? రేపు మునుము ఎట్లా పోతే అట్లే పోతుంది. అంటే మును ఎట్లా అంటే నువ్వు నేను కూడా ఎవరికి వేసామంటే మరి అక్కనే పోతుంది. చక్కగా వాళ్ళకి వీళ్ళకి గురుండవా ఏమన్నా ఓటు వేసామని? ఏం లేదు. మరి కేసీఆర్ రేవంత్ రెడ్డి మంచిగా చేస్తుండే. 1050 ఏమో సిలిండర్, ఓ పంటకి ఇడిచి పెట్టి ఓ పంటకు పైసలు, మళ్ళా పింఛని 2 నెలలకోసారి, నెల దాటినాక ఒకసారి తొందరగా వేస్తాను కదా. మంచిగా ఇస్తున్నాడు. మంచోడు ఆయన. మంచోడు. అంటే ఆయన వల్ల సామాజిక న్యాయం అవుతుందా? అయితే బాగానే అవుతుందా? పేదలు బతారు, ఇంకా మళ్ళీ కూడా బతారు. మహిళలందరినీ కోటీశ్వరు చేస్తా అన్నాడు. చేస్తున్నాడు. కోటీశ్వరాలు నేనా? ఇవో నాకు కనబడుతుంది. శ్రీరాంత్ కట్టుకోవచ్చు, ఆయన ఇచ్చింది. మరి కవితక్క నమ్ముతారా? మళ్ళీ కవితక్క నమ్ముతారా? కేసీఆర్ బిడ్డ ఆమె. కవితక్క నమ్ముతారు, ఇక కేసీఆర్ నమ్ముతారు. తండ్రి బిడ్డ ఒకటి కావచ్చు, రేపు చెప్పలేము. అంతేనా? మరి సభకు వచ్చి ఇట్లా అంటవా? ఎట్లా? తండ్రి బిడ్డ ఒకటంటే ఆమె వేరే పార్టీ, తండ్రితో కొట్లాడుతుంది కవితమ్మ. ఆమె రాజకీయంలో దిగింది, కొట్లాడుతుంది. నువ్వు ఎవరికి వేసినా వాళ్ళకి వేస్తా. చీర బాగుంది. బాగుంది, నన్ను ఎక్కిరిస్తుంది. బతుకమ్మ చీర ఏది? బతుకమ్మ చీర ఏం లేదు, నాకు ఇదే చీర. ఎందుకు బతుకమ్మ చీర ఎందుకు కట్టుకోవాలి? మా అక్క. ఇద్దరు అక్కలా? మరి ఆమె అక్క కట్టుకొచ్చుకుంది అంటే ఎక్కింది. మరి ఫస్ట్ బతుకమ్మ చీర కవితమ్మనే ఏర్పంచింది కదా, అంతే కదా. బతుకమ్మ చీర కవితమ్మనే ఏర్పంచింది. ఆ చీర బాగున్నాయి, ఈ చీరలు బాగున్నాయి. ఆ చీరలు బాగున్నాయి, ఈ చీరలు బాగాలేవు. అయ్యే బాగాలేదు, ఈ బాగున్నాయి అని అంటున్నారు అందరూ. ఏవో బాగున్నాయి, ఎట్లా అయింది. మేము పిచ్చోళ్ళము, లోకం పిచ్చోళ్ళము. ఎవరి పాపం అని ఎవరు డబ్బున ఓటేసాక ఆయన ఆడబోయి ఉంటాడో మేమేమో కింద కూర్చుంటాం, అంతే. మరి ఇప్పుడు కవితమ్మ సామాజిక న్యాయం కోసం పోరాడుతుంది. మహిళలందరినీ కోటీశ్వరం చేయాలా, మంచిగా విద్య వైద్యం అంటే దవాఖానాలలో వైద్యం అనేది ఫ్రీగా చేయాలని చెప్పి కొట్లాడతానని చెప్పి అంటుంది. సాధ్యం అవుతుందా ఆమెకి? ఎందుకు కాదు? ఎట్లా అవుతుంది? ఆమె తన పైసలు ఉండదు, ఆమె అవుతుంది. ఆమె మస్తు రాజకీయంలో తిరుగుతుంది. రాజకీయాల్లో తిరిగే ప్రతి ఒక్క దగ్గర పైసలు ఉంటాయా? ఉండవు. వాళ్ళు ఏం చేస్తారు, నా తాను ఎకర పొలం, నీ తాను ఎకర పొలం గుంజుతా ఉంటే వాళ్ళు పెద్దోళ్ళు అయితేనే ఉంటారు. రేవంత్ రెడ్డి ఏ రెడ్డో నేను మంచిగా నాకు తెలుసు అప్పుడు ఇవన్నీ చెప్పనీకే. చెప్పరాదు. రేవంత్ రెడ్డి మంచి చేసిన మరి 2.5 సంవత్సరాల్లో. ఎందుకు 2000 పింఛన్ ఇస్తుండగా? ఎన్ని వేలకి ఇస్తా? 8,000 ఇస్తుండు. నెల దాటినాక 2 నెలలు దాటినాక కొన్నాడు. ఆయన వచ్చిన ముందలు ఇస్తా అని ఆయన ఏనే వేయలేదు. ఆ కేసీఆర్ చేసినవే మాకు గతి. ఆయన ఏమి వచ్చినాయా? మరి కేసీఆర్ ని గెలిపిస్తా, కవితక్కని కేసీఆర్ ని గెలిపిస్తాం. మరి కవితకు అయినా సరే, ఆయన అయినా సరే, ఇద్దరు ఒకటేనా? ఇద్దరు కొడుకేనా? కొడుకే. మరి 2 వేరు పార్టీలు ఉన్నాయి. మరి పార్టీలు ఉంటే ఆమెకే ఇస్తాం. ఇద్దట్లో అయితే ఎవరికి? ఆమనగాళ్ళు. చీర బతుకమ్మ చీర ఉన్నది కానీ ఆ చీర బాగుందా, ఈ చీర బాగుంది? ఆ చీర బాగుంది. ఆడిచిన చీరలు మంచిలేవు. అందరు మంచిలేవు, మాకు మంచిలేవు. ఇప్పుడు బతుకమ్మ చీరలు అనేవి క్వాలిటీ మొత్తం తెలంగాణ మొత్తం ఇవ్వాలి. మరి చీరల క్వాలిటీ ఇప్పుడు నువ్వు కట్టుకున్న చీర బాగుందా, బతుకమ్మ చీర బాగుంది? చీర బాగుంది. ఇదే బాగుంది.
ఎందుకు అంత క్వాలిటీ ఎందుకు ఇవ్వట్లేదంట? ఏమో ఇంకా వాళ్ళకి తెలియాలి, మనకేం తెలుసు. ఎందుకు వచ్చిన సభకి? సభకి అంటే ఆ కవితమ్మ వచ్చింది, చూద్దామని వచ్చినావా? చూసినావా మరి? చూస్తానే చూసినావా? మంచి సంబరంగా ఉన్నావుగా. జై తెలంగాణ. ఏదైతే భౌగోళిక తెలంగాణ సాధించుకున్నామో సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయినామని కవితమ్మ గారు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మా పార్టీ స్థాపించేటప్పుడు కూడా సామాజిక న్యాయ తెలంగాణ కోసం తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ అంకిత భావంతోనే ఉంటది, మేము అదే నినాదంతో ఉంటామని కవితమ్మ గారు ఏదైతే చెప్పిండ్రో దాన్ని ప్రతిబింబంగా దాన్ని నిరూపిస్తూ మా కమిటీలలో కూడా 50% పైగా బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిండ్రు, మహిళలకు 33% పైన ప్రాధాన్యత ఇచ్చిండ్రు, ఏదైతే యువతకు ప్రాధాన్యత ఇచ్చిండ్రు. ఈ రోజు సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ అంటే బీసీల కోసం స్పష్టమైన సందేశం ఇవ్వబోతున్నారు. మా తెలంగాణ రక్షణ సేన కార్యాచరణని ప్రకటించబోతున్నారు, మా పోరాటాన్ని చెప్పబోతున్నారు. ఈ రోజున్న జాతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలు బీసీలని రాజకీయాల కోసం వాడుకునే తప్ప బీసీలకు కనీసం 133 కులాలలో ఇప్పటి వరకు వార్డు మెంబర్ గాని కులాలు ఉన్నాయి, కానీ వాళ్ళకి ఎలాంటి ప్రాధాన్యత కల్పించలేదు. మా కమిటీలలో మేము ప్రాధాన్యత కల్పించినాం. ఇన్ఛార్జీలు ఇప్పటి వరకు కనీసం పేరు పెట్టి ప్రస్తావించని కులాలకు మేము ఇన్ఛార్జీలను ఇచ్చుకున్నాం. మేము బీసీ సర్వోదయ తెలంగాణ సర్వ కులాలలో ఉదయం కలిగిన రోజే సామాజిక తెలంగాణ వస్తది అని మేము ఏదైతే సామాజిక న్యాయం కలుగుతుందని మీకు నమ్మకం ఉందా? అవుతుందని డెఫినెట్ గా ఆ రోజు అనుకున్నామా తెలంగాణ వస్తుందని? రాలేదు కదా. ఆ రోజు జయశంకర్ సార్ గారు ఒక మాట చెప్పింది, ఫస్ట్ సామాజిక తెలంగాణ. ఆ రోజు జయశంకర్ సార్ గారు ఒక మాట చెప్పారు, సామాజిక తెలంగాణ భౌగోళిక తెలంగాణ వచ్చిన తర్వాతే సామాజిక తెలంగాణ సాధ్యమవుతుంది, ఫస్ట్ మనం భౌగోళిక తెలంగాణ తెచ్చుకోవాలి, ఆ తర్వాత సామాజిక తెలంగాణ కోసం పోరాటం చేద్దాము అన్నారు. అదే విధంగా భౌగోళిక తెలంగాణ వచ్చింది, ఈ రోజు సామాజిక తెలంగాణ కోసం తెలంగాణ రక్షణ సేన అడుగులు వేయబోతున్నారు. తినే ముందు రుచులు ఎందుకు అన్నట్టు కవితమ్మ గారి సందేశం వినే ముందు కాన్స్టిట్యూషనల్ మార్పు తీసుకురాబోతున్నాం. బీసీలకు 42% రిజర్వేషన్ అన్నా ఏదో రిజర్వేషన్లు వస్తాయని మేనిఫెస్టోలలో పెట్టుకుంటే కాదు, కాన్స్టిట్యూషనల్ చేంజ్ కావాలి. కాన్స్టిట్యూషనల్ లో మార్పు, రాజ్యాంగబద్ధమైన మార్పు వచ్చిన రోజే ఈ బీసీలకు రిజర్వేషన్లు వస్తాయి. అదే కాన్స్టిట్యూషనల్ మార్పు కోసము అది తీసుకొచ్చే సత్తా మా కవితమ్మ గారితోనే సాధ్యమవుతుంది. ఎక్కడి నుంచి వచ్చారు? మేము కరీమందిర్. ఎందుకు వచ్చారు సభకి? కవిత చూడడానికి. చూసారా? చూసాం. అంటే ఏం చేస్తారు అనుకున్నా? ఒకవేళ ఇప్పుడు ఎలక్షన్స్ లో నిలబడతా ఉంటుంది, పార్టీ పెట్టారు, గెలుస్తుందని నమ్మకం ఉందా? ఉంది, నమ్మకంతో 100% ఉంది. ఏ నమ్మకంతో? ఈ రేవంత్ రెడ్డి ఎట్లా గెలిచిండు, కవిత రెడ్డి ఎట్లా గెలుస్తుంది. రేవంత్ రెడ్డి ఎట్లా గెలిచిండు? మేము ఆయనకి వెళ్ళినాం, పోయి సపోర్ట్ చేసినాం. చేసినాం. ఏం చేసిండు మరి? గెలిచిండు కదా, కవిత అక్క ఇప్పుడు గెలుస్తుంది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచి చేయట్లేదని, మంచి చేస్తుందా చేయట్లేదా? చేస్తాలే, మంచి చేస్తలే. కదా ఇప్పుడు ఆయన గెలిచినట్టు ఈమె గెలిచింది అనుకో, ఈయన చేయనట్టు ఆయన కూడా చేయదు కదా. చేస్తుంది, ఎట్లా చేయదు? ఏం చేస్తుంది? నమ్మకం ఉందని. అది ఏం చేస్తారు? నమ్మకం ఉందని ఓటేస్తారు. నమ్మకం ఉందని ఓటేస్తారు. ఎట్లా? ఏం నమ్మకం? నమ్మకం అయితే చెప్తానుగా అక్క, ఏమని? ఇట్లా నేను గెలిస్తే మంచి చేస్తానని. అందరు లీడర్లు అందరూ అంతే చెప్తారు కదా, గెలిస్తే మంచి చేస్తామని. కాదు, కవితక్క సపరేటా? మొత్తం ఫెసిలిటీస్ ఇస్తా అని చెప్పింది. మొత్తం ఫెసిలిటీస్ ఇస్తా అని చెప్పింది. ఫైనల్ ఏం చెప్తావు కవితక్క గురించి? మాట ఓట్ వేయండి కవితక్క కోసం. ఓట్ ఫర్ టిఆర్ఎస్. నువ్వు నిజాన్ని మాట్లాడితే స్వాగతిస్తా. నేను ఆ రోజు కూడా అదే చెప్పిన నీకు. ఇప్పుడు కవిత తెలంగాణ ఆడబిడ్డ కాబట్టి మా సోదరే కదా, ఏం చేస్తున్నది, ఎట్లెట్లుంది చూద్దామని వచ్చినాం. ఇప్పుడే చెప్పినా కదా నేను, ఇంకా ఆమె మాట్లాడలేదు, మాట్లాడినాక తెలుస్తుంది. ఇంతవరకు మాట్లాడినప్పుడు నిరుద్యోగుల గురించి మాట్లాడింది, ఉప్పల్ బగాయత్లో పోరాటం చేస్తామన్నది పోరాటం చేసింది. సరే, ఆమె చేసిందా, ఇలాంటి ఉద్యమకారులు చేసిందా, కొంచెం కొలిక్కేతో కమిటీ వేసిండ్రు వాళ్ళు. ఆ కమిటీ వేసిన ఆ కమిటీలో కూడా ఏం లాభం లేదు. ఆ కమిటీ కూడా ఎటువైపు పోతుందంటే, అది ఇక్కడ మాట్లాడదో నాకే తెలుస్తలేదు. ఆ కమిటీ కూడా ఎటుపోతుందంటే, కోదండరాం వెనకాల ఉన్న వాళ్ళు స్లిప్ రాజస్థానికంగా ఉన్న వాళ్ళు చించి పరిస్తున్నారు. నాకు చాలా బాధ అనిపించింది. మహిళల గౌరవం అసలు ఎందుకండి ఇలా తెలంగాణలో మహిళల పాత్రలు ఎందుకు తెలంగాణ ఏర్పడ్డదా? తెలంగాణ ఉద్యమకారుల కమిటీ మహిళ అయితే ఒక మహిళ ఉండాలి కదా. అక్కడ ఉన్నారా? మహిళలు ఉన్నారు. అసలు ఉద్యమకారుల పట్ల గౌరవం లేకుండా మాట్లాడుతున్న కేకే.
ఆయన ఎవరు? ఆయన తెలంగాణ ఉద్యమాలకు ఏం సంబంధం ఉంది కేకే? ఆయన రాజశేఖర రెడ్డి దగ్గర సలహాదారుగానే ఉన్నాడు, క్రోషే దగ్గర ఉన్నాడు, కిరణ్ కుమార్ దగ్గర ఉన్నాడు, కేసీఆర్ దగ్గర ఉన్నాడు, ఇప్పుడు రేవంత్ దగ్గర ఉన్నాడు. ఆయన ఏ పార్టీ వచ్చినా అధికారంలోనే ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు. ఉద్యమకారులకు ఆయనకి ఏం సంబంధం లేదు. ఆయన ఉద్యమకారుడే కాదు, ముఖ్యమంత్రి ఉద్యమకారుడు కాదు కదా. మళ్ళా ముఖ్యమంత్రి ఏం పెడుతున్నాడు? రవీంద్ర భారతిలో పెడితే ఇలా గద్దరన్న వర్ధంతి ఉంది, రవీంద్ర భారతిలో వరద పెట్టాలి, గద్దరన్న పెట్టాలి. ఎవరిది పెట్టిండు? బాలసుబ్రహ్మణ్యం పెట్టిండు. మన అంత్యశ్రీ చనిపోయిండు, ఆయన సాగుకు పోయిండు, పెద్ద ఘాటు కడతాం ఇంతవరకు దాన్ని మొదలు పెట్టిండా? కానీ జూబ్లీస్ ఉప ఎన్నికలలో ఎన్టీ రామారావు బొమ్మ పెడతాను, తక్షణం ఎన్టీ రామారావు బొమ్మ పెట్టిండు. ఆయన ఆంధ్ర పాలకుడు, తెలంగాణ పాలకుడు చంద్రబాబు నాయుడు తొత్తు. బాధ అనిపిస్తుంది. తెలంగాణ గడ్డ మీద పక్కన పెట్టిన కాడికి చాలు, ఇంతకుముందు పెట్టిన విగ్రహాలు ఉన్నాయి కదా చాలు, మళ్ళీ కొత్త విగ్రహాలు ఎందుకు తెలుస్తున్నాయి తెలంగాణలో? ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ వెనక కవితను కూడా రేవంత్ రెడ్డి నడిపిస్తుందని చెప్పి అనిపించింది. నాకైతే నేను ఎక్కడ వినలేదు. అది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అనుకుంటారు. ఒక ఆయన అంటాడు, ఒక మిత్రుడు ఒక పాటలో చెప్పిండు, నీ వెనక ఏ పార్టీ ఉంది తల్లి అని. భారతీయ జనతా పార్టీ అని ఒక ఆయన అంటాడు, కాంగ్రెస్ పార్టీ ఉందని ఒక ఆయన అంటాడు. మరి ఆమె వెనక ఏ పార్టీ ఉందో నాకైతే తెలియదని మనం చూస్తున్నాం అంతే. ఏం జరుగుతుందో వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అన్ని అబ్జర్వేషన్ చేయాలి. మరి వీళ్ళు ఏం చెప్తున్నారు, రాబోయే రోజుల్లో ప్రజలకు ఏం చెప్పాలి? మనం ప్రజల్ని మాత్రం మభ్య పెట్టకండి అనేది నా రిక్వెస్ట్. ఏ నియోజకవర్గం ఎన్ని నుంచి వస్తారు? మక్తల్ కాన్స్టిట్యున్సీ, నారాయణపేట జిల్లా, సిహెచ్ వెంకటన్న నా పేరు. అక్కడ నుంచి మేమందరం కూడా కవితమ్మ పార్టీ టీఆర్ఎస్లో చేరడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్లో నుంచి టీఆర్ఎస్ పార్టీలకు రావడం జరిగింది. మక్తల్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా. ఎందుకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఎందుకు జాయిన్ అయ్యారు మీరు? ఓకే, మీరు అడగడం కూడా చాలా మంచిది. దానికి సమాధానం కరెక్ట్గా చెప్తాను. ఇప్పటికీ 2.5 సంవత్సరాలు దాటి 3 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ రావడం. అయితే వాళ్ళు చెప్పినటువంటి గ్యారంటీలు కానీ ఏవి కూడా అమలు కాలేదు. పబ్లిక్ లోపల వ్యతిరేకత చాలా అయింది. రైతులను ఫస్ట్ మోసం చేసిన పార్టీ ఏదన్నా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. ఇప్పటి వరకు 6 సార్లు ఇవ్వాల్సిన రైతు బంధు కానీ 3 సార్లు ఇచ్చింది, 3 సార్లు ఎగ్గొట్టింది. అదేవిధంగా కానీ సిలిండర్ కానీ ఏది కానీ ఎక్కడ కూడా ఎలాంటిది ఇవ్వడం లేదు వీళ్ళకి. తర్వాత ఏదైతే మహిళలకు 18 సంవత్సరాలు నిండినటువంటి ఆడబిడ్డలకు అందరూ కూడా 2,500 రూపాయలు ఇస్తున్నది, అది కూడా అటర్ ఫ్లాప్ అయింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలుగా ఉండదు. వాళ్ళకి కావాల్సిందంతా ఒకటే డెవలప్మెంట్, మూసీ ప్రక్షాళన, తర్వాత మన ఫ్యూచర్ సిటీ, ఈ రెండింటి మీద తప్ప మిగతా దాని మీద ధ్యాస లేదు వాళ్ళకి, కాంగ్రెస్ గవర్నమెంట్కి. అయితే ఇంకోటి ఏంటంటే ఇలాంటి పాలన మాకు అవసరం లేదని చెప్పి రాబోయే పబ్లిక్కి మేము మెసేజ్ ఏంటంటే, ఏదైతే టీఆర్ఎస్ కవితమ్మ గారు స్థాపించిన పార్టీ ఉందో ఆ పార్టీలో 5 పంచజాలము ఏదైతే ప్రకటించిందో వాటి మీద దృష్టి సారించి అవి మంచిగా ఉండయి పథకాలు అనే దాని మీదనే మేము మేడం దాంట్లో రావడం జరిగింది. ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ సామాజిక తెలంగాణ పైన ఫోకస్ చేసింది. 10 ఏళ్లుగా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడిన కవిత గారు సడన్ గా సామాజిక తెలంగాణ గురించి మాట్లాడడం ఏంది అని చెప్పేసి అడుగుతుంది. అయితే మీరు అన్నది కూడా ఏదైతే అప్పుడు మీరు అన్నట్టు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కవితమ్మ గారు ఎందుకు బయటకు వచ్చారంటే, అక్కడున్న ఎక్కడైతే ఏదైతే బీఆర్ఎస్ పాలన జరిగిందో 10 సంవత్సరాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు ఎప్పుడు కూడా ఏ అధికారాలు ఇవ్వలే. ఇప్పుడు డైరెక్ట్ కవితమ్మ గారు రావడం ఏంటంటే బీసీలకి న్యాయం జరుగుతుంది, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు న్యాయం జరుగుతుంది. ఏంటంటే బీసీలకు 50% ఆమె డైరెక్ట్గా ప్రకటించింది మేడం. ఇంతవరకు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజెంట్ ఉంది కూడా ఏదైతే మన కామారెడ్డి డిక్లరేషన్ దాంట్లో ప్రకటించిందో బీసీ వాళ్ళకి, అది కూడా అటర్ ఫ్లాప్ అయిపోయింది. ఇప్పుడు మొట్టమొదట రాజకీయాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్లో కవితమ్మ గారు ప్రకటించినటువంటి బీసీల మీద ఇంతవరకు ఎవరు కూడా ప్రకటించే, అది కూడా ఆకర్షితులై మేము రావడం జరిగింది. ఎంతవరకు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నారు? ఖచ్చితంగా బీసీలకి ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అన్యాయమే జరిగింది. ఎస్సీలకి అయితే ఆల్రెడీ రిజర్వేషన్ ఉంది, కానీ ఫస్ట్ మైనార్టీ కానీ బీసీ కానీ వీళ్ళకు అట్టర్ ఫ్లాప్ అయిపోయిన ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంవత్సరాలు పరిపాలన చేసింది, బీఆర్ఎస్ పరిపాలన చేసింది. అందుకని చెప్పి కవితమ్మ గారు వాళ్ళ నుంచి బయటకు వచ్చి నేను బీసీలకి తగిన న్యాయం చేస్తాను, వాళ్ళకి అందరు కూడా సమన్యాయం ఉంటుంది, తర్వాత మీకెంతో మాకంతే అన్న ఉద్దేశంతో రావడం జరిగింది. కాబట్టి ఆమె ఏదైతే ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సామాజిక న్యాయం తీసుకెళ్ళిందో అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, బీసీలందరూ కూడా న్యాయం జరుగుతుంది అని చెప్పి కోరుతున్నాను.